In this video, we will discuss about new subject in third year ECE. First subject name is Analog and Digital IC Applications. First of all, in this video, we will discuss about what is analog and digital IC applications. First of all, what is analog and what is digital? What is analog? Analog is a signal which is having input voltage and output frequency. అంటే మనం ఇన్పుట్గా వోల్టేజ్ ఇస్తాం, మనకు అవుట్పుట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ అంటే హెడ్జెస్లో వస్తుంది. వోల్ట్ నుంచి హెడ్జెస్లోకి వస్తే దాన్ని మనం అనలాగ్ అంటాం. నెక్స్ట్ వాట్ ఈజ్ డిజిటల్? డిజిటల్ మీన్స్ కంప్యూటర్ లాంగ్వేజ్, జీరోస్ అండ్ వన్స్. ఇఫ్ జీరో ఈజ్ టేకెన్, స్విచ్ ఈజ్ ఆఫ్ స్విచ్. జీరో తీసుకుంటే ఫ్యాన్ స్విచ్ అనేది ఆఫ్ అవుతుంది. దెన్ వన్ ఈజ్ టేకెన్, ఆన్ స్విచ్. ఆన్ స్విచ్ అంటే ఏంది, ఫ్యాన్ అనేది మనకు రన్ అవుతుంది అనమాట. ఓన్లీ జీరోస్ అని అంటే మనకు డిజిటల్, లేదు అనలాగ్ అయితే ఏంది, ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ. అంటే లైక్ సైనసైడల్ సిగ్నల్ మాత్రం ఉంటుంది అనమాట. ఇలా సైనసైడల్ సిగ్నల్ మాత్రం ఉంటుంది అనమాట. ఈ డిజిటల్ అయితే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఐదర్ 1 ఆర్ 0, 0 1, 0 1 ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది మనకి అనలాగ్కి అలానే డిజిటల్కి ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు అనలాగ్ ఐసీ అంటే ఏంది, డిజిటల్ ఐసీ అంటే ఏందో చూద్దాం. నౌ వాట్ ఈజ్ అనలాగ్ ఐసీ? అనలాగ్ ఐసీ, ఇఫ్ ఐసీస్ ఆర్ ఆపరేటెడ్ బై ద ఏ కంటిన్యూస్ టైమ్ సిగ్నల్ ఆర్ అనలాగ్ సిగ్నల్, సచ్ టైప్ ఆఫ్ ఐసీస్ ఆర్ నోన్ యాజ్ అనలాగ్ ఐసీ. అనలాగ్ ఐసీ ఏంటంటే కంటిన్యూస్ టైమ్ సిగ్నల్. ఇదండి, ఇదే కదా కంటిన్యూస్ టైమ్ సిగ్నల్. ఈ సిగ్నల్ అనేది ఇలా కంటిన్యూస్ టైం సిగ్నల్, ఇలా కంటిన్యూస్గా ఈ సిగ్నల్ అనేది ఇలా వెళ్తూ ఉంటే దీన్ని మనం ఏమంటామంటే అనలాగ్ ఐసీ సిగ్నల్ అంటాం అనమాట. నెక్స్ట్ డిజిటల్ ఐసీ, ఇఫ్ ఐసీస్ ఆర్ ఆపరేటెడ్ బై ద బైనరీ డిజిట్స్. బైనరీ డిజిట్స్ అంటే 0 1, ఓన్లీ 0 అండ్ 1 దీంతో ఆపరేట్ అవుతే దాన్ని ఏమంటామంటే మనకు సచ్ టైప్ ఆఫ్ ఐసీస్ ఆర్ నోన్ యాజ్ డిజిటల్ ఐసీ. ఓకేనా, దీస్ ఆర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ అనలాగ్ అండ్ డిజిటల్ ఐసీ అప్లికేషన్స్. నౌ నెక్స్ట్ వీడియో వచ్చేసి మనము వాట్ ఈజ్ ఐసీ సర్క్యూట్ అండ్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఐసీ. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.